కొంతమంది అడుగుతున్నారు జియో 46 తీసుకొచ్చిందే టీఆర్ఎస్ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ కదా అని. వాస్తవం జియో 46 తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఏ ప్రభుత్వమైనా, అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా, గతంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమైనా, నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం జీవోలను విడుదల చేస్తుంది. ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఏ ప్రభుత్వమైనా జీవోలు విడుదల చేస్తుంది. కానీ అధికారులు సరైనటువంటి సమాచారం ఇవ్వనప్పుడు, సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వనప్పుడు, ప్రజానాడిని పట్టలేకపోయినప్పుడు కొన్ని జీవోలలో కొన్ని సెక్షన్స్ నష్టపోతూ ఉంటాయి. ఆ సందర్భంలో జీవోలను సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము జియో 46 తీసుకొచ్చిన తర్వాత ఈ జియో వల్ల మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ జియో 46 బాధితులు కేటీఆర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా దీన్ని సవరిద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సందర్భంలో కోడ్ వచ్చింది. మరి కోడ్ వల్ల వారు సవరించలేకపోయిందో. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఈ జియో 46 బాధితులకు ప్రామిస్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచింది. ఇకనైనా ఇప్పుడైనా వీళ్ళకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అరే జీవోలేని చట్టాలనే మారుస్తున్నాం, చట్టాలనే సవరిస్తున్నాం, చట్టాలనే పక్కన పడేస్తున్నాం, కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం. కొత్త జీవోలు తీయడానికి ఇబ్బంది ఏందని అడుగుతున్నా. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రైతు చట్టాలను తీసుకొచ్చింది. రైతుల నుండి వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉపసంహరించిందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని ఉపసంహరించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవోను రద్దు చేస్తేంది, సవరణ చేస్తేంది అని అడుగుతా ఉన్నా. మీరు జీవోనైనా రద్దు చేయండి, లేదా జీవోను సవరణ చేయండి, లేదా సూపర్ న్యూమరీ పోస్టు క్రియేట్ చేసైనా ఈ బాధితులకు న్యాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మాకు ఉన్నది. న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వం మెడలు ఎట్లా వంచాలో కూడా ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.